పబ్లిక్ ఇక మా చెల్లెలేం చేస్తాందో ఆర్చుకుందాం పాండ్రోల్లా. ఓ చెల్లమ్మా, ఏం చేస్తున్నావే? అగ్గో, దీనికే మాయ రోగం పుట్టింది. ఏమో ఫోన్లు ముంగట పెట్టుకొని కథలు పడతాంది. జూకర్ బర్గర్ తమ్ముని ఫేస్బుక్ యాప్ చూసుడు అయిపోయింది. ఇక మస్క్ బాబాయ్ ఎక్స్ కూడా చూసుడు అయిపోయింది. ఇక ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూద్దాం. ఓకే, ఇన్స్టాగ్రామ్ రీల్స్ కూడా అయిపోయింది. యూట్యూబ్ షార్ట్స్ చూద్దాం ఇప్పుడు. యూట్యూబ్ షార్ట్స్ కూడా అయిపోయినాయి. ఏందే నీ వేషాలు? ఆ ఫోన్ లేంది నీ కథ ఏంది? నీ అవ్వ ఆ కొలువు ఎట్లయినా నాకే రావాలి. ఆల్రెడీ చేస్తున్నావు కాదే, ఇంకేం కొలు కావాలి నీకు? ఆయన 4 ఫోన్లు ముంగట పెట్టుకొని కొలు అంటమేందే? నీకేమైనా పిచ్చా? నాకు పిచ్చే, నేను పిచ్చిదాన్ని అయిపోయినా. నాకు పిచ్చిలేసింది, నేను పిచ్చిదాన్ని అయిపోయినా. నాకు పిచ్చిలేసింది, నేను పిచ్చిదాన్ని అయిపోయినా. డౌటే లేదు, కన్ఫామ్ గా దీనికి పిచ్చి లేచిందోలా. పిచ్చి అంటే ఎర్రగడ్డల జాయిన్ చేసే పిచ్చి కాదే తల్లి, సోషల్ మీడియా పిచ్చి పట్టింది. సోషల్ మీడియా ఆయన కొత్తగా పట్టేదేమున్నదే? పని పాత్ర పెట్టి నువ్వు సెల్ ఫోన్లో తలకాయ పెట్టి చూడండి ఎప్పుడు చెప్పు. నా చేత తిట్లు తినండి ఎప్పుడు. అట్లా చూస్తా కాబట్టే నాకు మంచి రోజులు వచ్చినాయి. ముంబైలో కంపెనీలో సోషల్ మీడియా పిచ్చిన్నోళ్ళు కావాలన్నట. అందుకని ఫోన్లన్నీ ముంగటేసుకున్నా. దేశంలో నేనే సోషల్ మీడియా పిచ్చిదాన్ని అనిపించుకుంటా. ఇట్లయినా కొలువు నేనే కొడతా. సోషల్ మీడియా వ్యసన పరులు కావాలను అని విరాజ్ అనే ఓ కంపెనీ సీఈఓ ఇన్స్టాలో పెట్టిన స్టోరీ గురించేనా నేను చెప్పేది? అవునక్క, నువ్వు కూడా చూసినావా? అబ్బా ప్లీజ్, నాకు పోటీ రాకే నీకు పుణ్యం ఉంటుంది. అబ్బో, గంత అదృష్టం నాకెందుకు గాని ఆ జాబుకు ఇంగ్లీష్ కూడా రావాలంట కాదే? ABCDEFGHIJKLM నాకు జడ్డి దాంకచ్చు. ఇంగ్లీష్ వచ్చుడంటే ఏబిసిడీలు కాదే, ఎడ్డి మొఖం దానా. పదాలు వాళ్ళు కూడా రావాలే. APPLE యాపిల్, BAT బ్యాట్, CAT క్యాట్, DOG. అమ్మ తల్లి శకుంతలవ్వా, పదాలంటే గవి కాదే. తెలుగు ఎట్లా మాట్లాడుతున్నావో, ఎట్లా రాస్తున్నావో అట్లా ఇంగ్లీష్ కూడా రాయాలే, మాట్లాడాలి. అక్క, ఐ టాక్ ఇంగ్లీషు, ఐ వాక్ ఇంగ్లీషు, ఈట్ ఇంగ్లీషు, బ్రీత్ ఇంగ్లీష్. అబ్బో, ఇంగ్లీష్ మొత్తం జీర్ణం చేసుకున్నట్టున్నావు కదా. ఏది నీకేమొచ్చో ఓసారి టాకే చూద్దాం. ఇన్ ఫ్రంట్ క్రొకడైల్ ఫెస్టివల్, ఎంకీస్ మ్యారేజ్, సుబ్బీస్ డెత్ యానివర్సరీ, అవుట్ క్లీనింగ్, నో ఫెస్టివల్. ఎట్లుందే నా ఇంగ్లీషు? అరే, ఏమనుకున్నా ఇంగ్లీష్ ఇరగ తీస్తున్నావు కదనే. శంకర్ దాదా MBBS సినిమా అప్పట్లో 10 సార్లు చూసినాక్క. అంటే ఇవి సినిమా డైలాగులా? ఆ సినిమా డైలాగులే. ఏడ్చినట్టున్నది నీ తెలివి. వెనకటికి నియాసంటి దేవతో కుక్కతో ఒకటి గోదావరి ఇరుదామని చూసిందట. 4 సినిమా డైలాగులు కొట్టినంత మాత్రాన జాబొత్తది అనుకుంటున్నావా? ఆయన ఇంగ్లీష్ ఒక్కటే కాదే, ఎక్సెల్ కూడా రావాలన్నట. ఎక్సెల్ బండి నడుపుడు వచ్చాక నాకు డబ్బులు కూడా తోలుతా. అమ్మ తల్లి, యాడ దొరికినవే నువ్వు? అన్ని నాన్ సింక్ లో మాట్లాడతావేందే? నేను ఇంట్లో సింకు అడగలేదని దీనికి ఎట్లే తెలుసు? ఆగక్క, ఇప్పుడే అడిగత్తా. చూసింది కదా పబ్లిక్, మా చెల్లె ఇగ్రం ఎట్లున్నదో. అన్ని సగం పనులు చేస్తారు బెత్తిరిమోకంది. ఇంతకు ముచ్చటేందంటే, దినాము 6 గంటలు ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ చూసేటోళ్లకు బంపర్ ఆఫర్ ఇచ్చిందోలా ముంబైలో ఉండేటి కంపెనీ సీఈఓ. కానీ ఆ కొలువు కావాలంటే ఇంగ్లీష్ రావాలన్నట, ఎక్సెల్ కూడా తెలిసిండాలన్నట. ఈ కొలువు మీద సోషల్ మీడియాలో కొద్ది జోకులు వెళ్తలేవోలా. సరే, ఆ ముచ్చట అటుంచుంది కానీ ఇగో ఇది ఎక్కడ వాయే? ఏడున్నవే? ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది, ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపు ఏమున్నది. ఓ పోరి, నేను సింక్ అంటే పొయ్యి సింక్ అడుగుతున్నావానే? ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది. నువ్వే కాదే సింక్ అన్నావు. అబ్బా, ఉండాల్సిన దానివేనే నువ్వు. సరేనోలా, ఇక మా చెల్లె సంగతి తెలిసిందే కదా. మనమైతే కడమ వార్తల్ని చెప్పుకుందాం పాండ్రి. ఇవాళ కూడా మీకోసం కొన్ని లిల్లీపుట్ వార్తలు పట్టుకొచ్చినాం. మరి అవిసుతం చూసేయండి. అబ్బరే బిడ్డ,
చూసిన రానుల్లా ఎంత పెద్దగున్నదో షాప. కోనసీమ అంటే ఏం తక్కువ, ఒక చిన్నపాటి ఫంక్షన్ కు సరిపోయేటట్టున్నది పోన్రి. మరి గిదేదో వరదలు జయంగా కొట్టుకొచ్చిందో లేకపోతే గోదావరి నదిలోనే వట్టిందో అనుకునేరు. కాదు కాదు, కరీంనగర్ లోయర్ మానేరు డ్యాంల చేపలు పట్టబోయిన గీ అన్న వాళ్ళకు చిక్కిందట గింత పెద్ద బొచ్చ చేప. ఇక వజన్ చూస్తే ఏం తక్కువ 25 కిలోల మీదనే ఉన్నదట. నీ యవ్వ పొద్దాక కట్టబడ్డా 5-10 కిలోల చేపలు సక్కగా దొరికాయి. గసొంటిది ఒకటే పారి 25 కిలోల చేప వలల వడే వరకు అన్న సుతం మస్తు సంబురపడ్డాడట. మెల్లగా పట్టిన చేపను తీసుకొని వడ్డుకొచ్చే వరకు గిది చూసి ఆడున్నోళ్ళందరూ మస్తు పరిశానైనరట. డ్యాంల గింత పెద్ద చేపలు సుతం ఉన్నాయా అనుకుంటా నోరెల్లబెట్టిండ్రట ఈ అన్న తీసుకొచ్చిన చేపను చూసిన తత్తిమ మత్స్యకారులు. ఇక ఈ చేపను మార్కెట్లో పెట్టే వరకు 3500 రూపాయలు పెట్టి కొనుక్కోయినరట. డ్యాంలా గింత పెద్ద చేప దొరికే వరకు అన్న సంబరం చిన్నగా లేదు పోన్రిగా. 3 రోజుల కూలి ఒకటే చేపతో నిల్లదీసిండని అనుకుంటాన్రట ఈ చేప ముచ్చటెరకైనా ఇంకొందరు పబ్లిక్. ఇక డ్యాంల గింత పెద్ద చేపలున్నాయని తెలిసే వరకు చుట్టుముట్టున్న ఊరోళ్ళందరూ సుతం వలలు పట్టుకొని చేపలు పట్టనికి పొద్దుగాలకెంచే డ్యామ్ కు క్యూ లైన్లు కడుతుండవచ్చని అనబట్టిండ్రు గిది చూసిన పబ్లిక్ కొందరు. గిప్పటిదాకా కరీంనగర్ లోయర్ డ్యాంల మత్స్యకారులకు దొరికిన పెద్ద చేప ముచ్చట్లు చూసినాం గదా. ఇగో గిడ చూడుండ్రి, ఏకంగా పొలం మల్లల్లో కూడా చేపలు పట్టనికి ఎట్లేగా పడుతున్నారో జనాలు. గిప్పటికే కొట్టిన అడ్డగోలు వానలు జయంగా వాగులు వంకలు పొంగి షెల్రు కుంటలు నిండిపోయే వరకు రోడ్ల మీదకెంచి అలుగులు వారుతున్నాయి శానా జాగల్ల గిట్ల. ఇక వరదల్ల కొట్టుకొచ్చిన చేపలు రోడ్ల మీదకి కొట్టుకొచ్చే వరకు ఆడున్న జనాలందరూ మస్తుగా ఎగబడ్డరు గిట్ల. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో అయితే తువ్వ మీదకెంచి పోయే జనాలందరూ ఆగిపోయి మరి చేపలను పట్టుకొచ్చుకున్నారు గిట్ల. కొందరు చేపలు పట్టనికి సంచులు బుట్టలు పట్టుకొని ఎగబడితే ఇంకొందరైతే ఉత్త చేతులతోనే ఆడున్న చేపలను పట్టుకున్నారు. ఇక చేపలు దొరికినోళ్ళ సంబరం చిన్నగా లేదు చూడుండ్రి. నా పొలంలో మొలకలొచ్చాయి అన్నట్టు నాకో చేప దొరికిందో అన్నంత సంబరం ఎల్లబోసుకున్నారు వరద నీళ్లల్లో చేపలు దొరికినోళ్ళంతా. ఇక ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు చేతుల వలలు లేవు, కనీసం గ్యాలాలు సుతం లేవు గాని గుండెల నిండా చేపల పులుసు తినాలనే కోరిక మాత్రం బలంగా ఉన్నట్టున్నది గిలకని అనబట్టిండ్రు చాలా మంది గిల చేపల వేట చూసినోళ్ళు. ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఇవుల్లా ఇయాల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లా మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకెన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చటను మీ దోస్తులకి షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.